ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు, తన పనితీరు మరింత గొప్పగా చెప్పించుకునేందుకు 25 మంది జర్నలిస్టులను నియమించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ 7, 2016న విడుదలైన జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంబంధాల అధికారులుగా 25 మందిని నియమిస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ నెలకొంది. ప్రభుత్వం నియమించిన జర్నలిస్టులకు ఒక్కొక్కరికి గౌరవ వేతనంగా నెలకు 51,465 రూపాయలు చెల్లిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు 12,86,700 రూపాయల భారం పడుతోంది. సమాచార ప్రజా సంబంధాల శాఖకు కేటాయించే బడ్జెట్ నుంచి వీరికి జీతాలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా జర్నలిస్టులను ప్రభుత్వం సొంతానికి వినియోగించుకోవచ్చా? పథకాలు ప్రచారం చేయడానికి వీరు మీడియేటర్లుగా పనిచేయడం సబబేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి 25 మంది జర్నలిస్టులను నియమించుకొని అధికారికంగా లంచాలిస్తున్నారు అని బాంబు పేల్చారు. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా తమకు మద్దతుగా నిలిచే అనుభవజ్ఞులైన పాత్రికేయులను సలహాదారులుగా నియమించుకోవడం పరిపాటి. తెలంగాణ ప్రభుత్వంలోని ఇలాంటి జర్నలిస్టులు కేసీఆర్ దగ్గర ఉన్నారు. ఆయన మంత్రుల దగ్గర కూడా పీఆర్ఓలుగా, వ్యక్తిగత కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టులను నియమించుకోవడంపై ప్రశాంత్ భూషణ్ వాదన ఎలా ఉన్నా మీడియాను తన వైపు తిప్పుకోవడంలోనూ తనను తాను ప్రచారం చేసుకోవడంలోనూ దిట్టగా పేరున్న చంద్రబాబుకు 25 మంది జర్నలిస్టులను నియమించుకోవడం అవసరమా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైటెక్ సీఎంగా పేరున్న చంద్రబాబుకు ప్రత్యేకంగా ప్రచారం చేయడానికి జర్నలిస్టులు అవసరం లేదు. ఒక్క సాక్షి తప్ప మిగతా మీడియా సంస్థలన్నీ ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు ఆయన తనయుడు లోకేష్ నియమించిన పీఆర్ఓలే మంత్రులందరి దగ్గర ఉన్నారు. అలాంటప్పుడు ఆయనకు ప్రత్యేకించి జర్నలిస్టులను నియమించుకోవడం అనేది అనవసరం అని సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. తాము నియమించిన జర్నలిస్టులు రెగ్యులర్ బేసిస్లో కాదని, రాష్ట్రం విడిపోయాక ఏర్పడ్డ ఉద్యోగుల కొరత వల్ల వారిని కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ చేసుకున్నామని ఏపీ సమాచార కమిషనర్ ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. వేతనాలు చెల్లించడాన్ని లంచంగా ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా ప్రజా సంబంధాల అధికారుల పోస్టులు గత 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. వారి నియామకం కోసం ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ జరగలేదు. అర్హులైన జర్నలిస్టులతో పీఆర్ఓ ఉద్యోగాలను భర్తీ చేయడం కంటే తమకు అనుకూలమైన వారిని మీడియా పేరుతో ఎలాంటి అర్హతలు లేకపోయినా పీఆర్ఓలుగా అందలం ఎక్కించడం ద్వారా తమను తాము అనుకున్నట్లుగా ప్రచారం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ కొత్త విధానానికి తెరతీశారనే ఆరోపణలు లేకపోలేదు. యోయో న్యూస్ అమరావతి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.